హలో, వెల్కమ్ టు ఏకేఎస్ ఐఏఎస్. రెగ్యులర్ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు ముఖ్యమైనటువంటి అంశాన్ని ట్రైబల్ ఏరియాస్ అండ్ ట్రైబల్ పీపుల్కి సంబంధించినటువంటి ఒక కొత్త ఇనిషియేటివ్, దాని గురించి మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. సో దానికంటే ముందు మనం ఒక్కసారి ఈ పిక్చర్ని చూసినట్టయితే, ఇది ట్రైబల్ ఏరియాస్కి సంబంధించినటువంటి ఒక కలెక్టివ్ పిక్చర్ తీసుకున్నాను. సో బేసిక్ ఫుడ్ అనేటువంటిది ట్రైబల్ ఏరియాస్లో కొంచెం తక్కువగా అందుబాటులో ఉంది. అండ్ ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించి ఈ విధంగా నడకదారులోనే, అంటే చాలా ట్రైబల్ ఏరియాస్కి, అంటే గిరిజన ప్రాంతాలకి కనీసం రోడ్డు సదుపాయం అనేటువంటిది కూడా లేదు. చాలా సందర్భాల్లో రోడ్డు సదుపాయం లేక హెల్త్ ఇష్యూస్, ఏదైనా ప్రెగ్నెంట్ లేడీస్ని హాస్పిటల్ తరలించడానికి కూడా అంబులెన్స్ పోయినటువంటి పరిస్థితుల్లో ఈ విధంగా క్యారీ చేసే ఈ విధంగా క్యారీ చేసేటువంటి సందర్భాలు మనం ఎన్నో టీవీ ఛానల్స్లో చూసాం. అండ్ అదేవిధంగా ట్రైబల్ ఏరియాస్లో విద్యా వ్యవస్థ అనేటువంటిది కూడా ఏమాత్రం మెరుగుపడింది. 78 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ట్రైబల్ ఏరియాస్లో ఇంకా మౌలిక సదుపాయాలు అనేటువంటివి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటువంటిది ఎందుకు డెవలప్ చేయలేకపోతున్నారు? సో దీనికి సంబంధించి దాదాపుగా ఒక 26,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి అంశాల పట్ల, హౌసింగ్ కానివ్వండి, డ్రింకింగ్ వాటర్ కానివ్వండి, రోడ్స్ కానివ్వండి, టెలికమ్యూనికేషన్స్ కానివ్వండి, మెరుగుపరచడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి వన్ బంధు కళ్యాణ్ యోజన అనేటువంటి స్కీమ్ని తీసుకురావడం జరిగింది. ఇది కొత్త స్కీమ్ ఏం కాదు, పాత స్కీమే. 2014 సంవత్సరం అక్టోబర్ 28 లాంచ్ చేయడం జరిగింది. సో లాంచ్ చేసి కరెక్ట్గా 10 సంవత్సరాలు కంప్లీట్ అయింది. ఈ 10 సంవత్సరాల్లో సాధించినటువంటి విజయాలేంటి? పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్, పీవీటీజీస్ అంటాం, వాళ్ళకి సంబంధించి కూడా కొన్ని డీటెయిల్స్ డిస్కస్ చేసుకుందాం. దీనికంటే ముందుగా ప్రిలిమ్స్ 2025కి సంబంధించి మనం సైన్స్ అండ్ టెక్నాలజీ ఒక క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది, బేసిక్ కరెంట్ అఫైర్స్. సో విచ్ మినిస్ట్రీ రీసెంట్లీ లాంచ్డ్ ద సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ మొబైల్ అప్లికేషన్ టు ఇంటిగ్రేట్ టెక్నాలజీ విత్ గవర్నెన్స్? సో ఏ మంత్రిత్వ శాఖ ఈ సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్, అంటే బర్త్స్, డెత్స్, అంటే జనన మరియు మరణ సంబంధించినటువంటి నమోదు చేయడం కోసం ఒక యాప్ క్రియేట్ చేశారంట. సో ఏ సంస్థ లేదా ఏ మినిస్ట్రీ అనేటువంటిది లాంచ్ చేసిందని ఇక్కడ ప్రశ్న అయితే అడిగాను. కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నా నెక్స్ట్ వచ్చేసి, ఇందాక మనం డిస్కస్ చేసుకున్నటువంటి విధంగా పర్టికులర్లీ ట్రైబల్ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో, అండ్ అదేవిధంగా ప్రధానమంత్రి వన్ బంధు కళ్యాణ్ యోజన, ఈ స్కీమ్ అనేటువంటి దాన్ని డిస్కస్ చేసుకుందాం. ఈ స్కీమ్ ఎప్పుడు లాంచ్ చేశారు అంటే 2014 అక్టోబర్ 28 లాంచ్ చేయడం జరిగింది. ఇప్పటికీ 10 సంవత్సరాలు కంప్లీట్ అయింది. సో 10 ఇయర్స్ అనేటువంటిది కంప్లీట్ అయిపోయింది. ఈ 10 ఇయర్స్లో ఈ స్కీమ్ సాధించినటువంటి విజయాలేంటి, లేదా ఈ స్కీమ్కి సంబంధించినటువంటి క్యారెక్టరిస్టిక్స్, ఫీచర్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఎందుకు ఈ యొక్క ట్రైబల్ కమ్యూనిటీస్లో వాళ్ళని ఎంపవర్ చేయడం కోసం, అంటే ఒకవైపు అవేర్నెస్ క్రియేట్ చేస్తూనే మరొక వైపు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటువంటిది కూడా, సామాజిక ఆర్థిక అనేటువంటి అవసరాల్ని, బేసిక్ నీడ్స్ అనేటువంటివి తీరుస్తూ అక్కడ ఉన్నటువంటి గిరిజనులకు సంబంధించి సామాజికంగా, ఆర్థికంగా వాళ్ళని మెరుగుపరిచే విధంగా ఈ యొక్క స్కీమ్ తీసుకురావడం జరిగింది. అండ్ దీంట్లో భాగంగా మనకి సస్టైనబుల్ ఫ్రేమ్వర్క్, అంటే ఏ విధంగా కూడా వాళ్ళకి లాభం కలిగే విధంగా మాత్రమే ఈ యొక్క ఫ్రేమ్వర్క్ అనేది తీసుకురావడం జరిగింది. ఈ ఫ్రేమ్వర్క్లో భాగంగా అసలు తీసుకొచ్చినటువంటి క్యారెక్టరిస్టిక్స్, ఫీచర్స్ ఏంటి అంటే, క్వాలిటేటివ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం, అంటే అదేవిధంగా వేగంగా ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధి అనేటువంటి చేయడం. సో యాక్సలరేటెడ్ ఎకనామిక్ డెవలప్మెంట్. సో ఇక్కడ డెవలప్మెంట్ అనేది సర్వీసెస్లో భాగంగా కూడా అందించాలని చెప్పేసి, హెల్త్ కేర్ అంటే హాస్పిటల్స్, ప్రైమరీ హాస్పిటల్స్ కానివ్వండి, అంబులెన్సెస్ కానివ్వండి, ఇలాంటి విషయాలు. తర్వాత హౌసింగ్ అంటే ఇల్లు నిర్మించడం కానివ్వండి, క్వాలిటీ ఎడ్యుకేషన్, సేఫ్ డ్రింకింగ్ వాటర్ ఫర్ ఆల్ ట్రైబల్ పీపుల్. సో దాంతో భాగంగా తీసుకురావడం జరిగింది. ఆల్ వెదర్ రోడ్స్ కనెక్టివిటీ, అన్ని కాలాల్లో కూడా రోడ్లు ఏ విధంగా అయినా సరే బలంగా ఉండాలని చెప్పేసి అలాంటి రోడ్లు నిర్మించాలని చెప్పేసి అదొకటి. తర్వాత ప్రమోషన్ ఆఫ్ ట్రైబల్ కల్చరల్ హెరిటేజ్ అండ్ స్పోర్ట్స్. ట్రైబల్ కల్చర్స్ చాలా డిస్టింక్ట్ కల్చర్స్ అండి. అంటే భారతదేశం అనేది యూనిటీ ఇన్ డైవర్సిటీ అనేటువంటి పదానికి పూర్తిగా అర్థం ట్రైబల్ పాపులేషన్ మనకి చూపించడం జరుగుతుంది. సో ఈ కాంటెక్స్ట్లో వాళ్ళకి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, అంటే ఈ ప్రధానమంత్రి వందన్ కళ్యాణ్ యోజన అనేటువంటిది, ప్రధానమంత్రి వన్ బంధు కళ్యాణ్ యోజన అనేటువంటి దాని కింద ఉన్నటువంటి ఇనిషియేటివ్స్ ఏంటంటే, ప్రధానమంత్రి ఆది ఆదర్శ్ గ్రామ్ యోజన. అంటే ఈ ఆది ఆదర్శ్ గ్రామ్ యోజనలో భాగంగా భారతదేశంలో ఉన్నటువంటి 36,000 ట్రైబల్ విలేజెస్కి పైచిలుకు, అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ట్రైబల్ విలేజెస్లో బేసిక్ నీడ్స్, రోడ్స్ కానివ్వండి, హౌసింగ్ కానివ్వండి,
ఈ రోడ్స్ అంటే మనకి ఆల్ వెదర్ రోడ్స్ అంటాం, అవి కానివ్వండి, తర్వాత హాస్పిటల్స్ కానివ్వండి, ఎడ్యుకేషన్ సిస్టమ్ కానివ్వండి, సేఫ్ డ్రింకింగ్ వాటర్, ఇలాంటివన్నీ కూడా అందించడం కోసం ఈ యొక్క ప్రయత్నం తీసుకురావడం జరిగింది. అదేవిధంగా డెవలప్మెంట్ ఆఫ్ పీవీటీజీస్ అంటాం, డెవలప్మెంట్ ఆఫ్ పీవీటీజీస్, పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్, మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. అండ్ అదేవిధంగా ట్రైబల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ని ఏర్పాటు చేయడం, అదేవిధంగా 10 మరియు 11వ తరగతి 12వ తరగతి అంటే 10th క్లాస్ ఇంటర్మీడియట్ చదివేటువంటి విద్యార్థులకి స్కాలర్షిప్స్ అనేటువంటిది, ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్స్ అనేటువంటివి కూడా ఇవ్వడం, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ అనేటువంటివి కూడా ఇవ్వడం. అంటే అప్ టు 10th క్లాస్ వరకు స్కాలర్షిప్స్, ఆఫ్టర్ 10th క్లాస్ కూడా స్కాలర్షిప్స్ అనేటువంటివి ఇవ్వడమే ఈ యొక్క ప్రధానమంత్రి వన్ బంధు కళ్యాణ్ యోజనలో మనకి భాగం అనమాట. మరి ఒక్కొక్క ఇనిషియేటివ్లు ఏమేమి తీసుకురాబోతున్నారు? ప్రధానమంత్రి ఆదర్శ్ గ్రామ్ యోజన కింద టోటల్గా మనకి ఎన్ని విలేజ్, భారతదేశంలో ఉన్నటువంటి 36,000 పైచిలుకు ట్రైబల్ విలేజెస్లో అభివృద్ధి కార్యక్రమాలు తీసుకురావడం కోసం, ఇంటిగ్రేటెడ్గా అభివృద్ధి చేయడం కోసం ఈ యొక్క సర్వీసెస్ అనేటువంటి ఈ యొక్క స్కీమ్ ద్వారా లాంచ్ చేయడం జరిగింది. అదేవిధంగా క్రిటికల్ సెక్టార్స్లో అభివృద్ధి కార్యక్రమాలను తీసుకురావాలి. ఏంటి ఆ క్రిటికల్ సెక్టార్స్? రోడ్డు సిస్టమ్ కానివ్వండి, అంటే ప్రతి విలేజ్కి కూడా రోడ్స్ అనేటువంటి కనెక్టివిటీ ఉండాలి. తర్వాత టెలికాం కనెక్టివిటీ, అంటే ఈ యొక్క మొబైల్ సేవలు, ఇంటర్నెట్ సేవలు అనేటువంటి అందించాలి. విద్య, వైద్యం అనేటువంటి చాలా కీలకంగా. అండ్ అదేవిధంగా శానిటేషన్, పారిశుద్ధ్యం గురించి కూడా వాళ్ళ యొక్క లివింగ్ స్టాండర్డ్స్, సోషియో ఎకనామిక్ స్టాండర్డ్స్ అనేటువంటి మెరుగుపడే విధంగా ఈ యొక్క స్కీమ్ అనేటువంటి తీసుకురావడం జరిగింది. అండ్ అందులో భాగంగా పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్కి సంబంధించి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొస్తున్నారు అంటే, దాదాపుగా 15,000 కోట్ల రూపాయలు కేవలం ఈ యొక్క పీవీటీజీస్ యొక్క అభివృద్ధి కోసం మాత్రమే తీసుకురావడం జరిగింది రాబోయేటువంటి 3 సంవత్సరాల్లో. యాక్చువల్గా దీని యొక్క టార్గెట్ 2014లో స్టార్ట్ చేసినటువంటి ఈ యొక్క స్కీమ్ అనేది 2024 కల్లా 10 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది. 2021-25 కల్లా మనకి 26,000 కోట్ల రూపాయలు డబ్బు ఖర్చు చేస్తున్నట్టు కూడా మనకి ఈ స్కీమ్ ద్వారా తెలియజేయడం జరిగింది. సో ప్రధానమంత్రి గారి చేతుల మీదుగా స్టార్ట్ చేసినటువంటి ఈ స్కీము సోషియో ఎకనామిక్ అప్లిఫ్ట్మెంట్ అనేది పీవీటీజీస్ యొక్క ట్రైబల్ గ్రూప్స్ని చేయడం కోసం, అందులో భాగంగా 15,000 కోట్ల రూపాయలు 3 సంవత్సరాల్లో ఖర్చు చేయడం కోసం. ఏ అంశాల్లో ఖర్చు చేస్తారు? హౌసింగ్లో, క్లీనింగ్ డ్రింకింగ్ వాటర్ కానివ్వండి, శానిటేషన్ కానివ్వండి, అండ్ ఎడ్యుకేషన్, హెల్త్, న్యూట్రిషన్లో భాగంగా తీసుకురావడం జరుగుతుంది. అండ్ ఈ పీవీటీజీకి సంబంధించి ఒక ప్రశ్న అయితే ఇవ్వడం జరిగింది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ పీవీటీజీస్? సో ఇక్కడ ఆప్షన్స్: ప్రీ అగ్రికల్చర్ సిస్టమ్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్, దట్ ఈస్ దే ప్రాక్టీస్ హంటింగ్ ఆర్ గ్యాదరింగ్. ఇప్పటికీ కూడా పీవీటీజీస్ అనేటువంటి వారు హంటింగ్ అండ్ గ్యాదరింగ్ అనేటువంటి ప్రాక్టీస్ చేస్తున్నారా? జీరో ఆర్ నెగిటివ్ పాపులేషన్ గ్రోత్, అంటే ఆ కమ్యూనిటీస్ అభివృద్ధి అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ పాపులేషన్ పెరగట్లేదు, తగ్గుతున్నాయి, లేదా జీరో ఉంది. అండ్ ఎక్స్ట్రీమ్లీ లో లెవెల్ ఆఫ్ లిటరసీ రేట్ అనేటువంటిది. ఆబ్సెన్స్ ఆఫ్ రిటర్న్ లాంగ్వేజ్, అంటే స్క్రిప్ట్ లేనటువంటి భాషలు కూడా వాళ్ళు ఇప్పటికీ వాడుతున్నారు. ఇందులో ఏ ఆప్షన్ కరెక్ట్? ఆప్షన్ ఏ, బి, సి, డి. సో మనకి డిస్క్రిప్షన్లో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో ఐ విల్ ఆల్వేస్ బీ రిప్లైయింగ్ ఫర్ దట్. థ్యాంక్ యూ సో మచ్.